అది వచ్చే సమయానికి నేనే ఎదురెళ్ళి బయట నుంచి బయటికి పంపించేశాను. పోనీలే, ఇంట్లోకి రానివ్వలేదుగా, అది చాలు. ఏమైందో ఏంటో అనుకుంటూ కంగారుగా వచ్చాను. శిరీష దొరికింది భయ్యా. నిజమా? ఎక్కడున్నారు? నార్సింగ్ నుంచి గండిపేట రోడ్లో ఉన్నాం. మీరు అక్కడే ఉండండి, మేము వచ్చేస్తున్నాం. రేయ్, శిరీష దొరికిందంట్రా, వెళ్దాం పదండి. అమ్మా, నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంట్రా అది? శిరీష జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసింది. ఏంట్రా నువ్వు చెప్పేది? శిరీష జైలు నుంచి రిలీజ్ అయిందా? రాగానే నేరుగా ఇంటికి తీసుకొచ్చాయి. అలా బయట తిరగాల్సిన కర్మ తనకేంట్రా? నమ్మించి నన్ను చంపాలని చూస్తావా? వదులుతాను. నా కోరిక తీరిన తర్వాత వదులుతాను. నువ్వు ఇప్పటికీ నా ప్రాపర్టీనే. నీ అంతటా నువ్వే ఇచ్చిన అధికారాన్ని వాడుకోవలసిన టైంలో, కానీ ఇప్పుడు వాడుకుంటాను. నీ వల్ల చావుని పలకరించొచ్చాక నీ మీద ఆశ ఇంకా పెరిగిపోయింది. ఈ రోజు నా నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరే. ఏయ్! ఏంటి శ్యామ్, ఇలా పడిపోయావు? కాలు జారి ఫోన్ చేసి త్వరగా రండి అంటే ఇప్పుడు వచ్చేది. అది ఇప్పుడు తెప్పించుకుని పారిపోయింది. ప్రతిసారి పట్టుకున్నాను పారిపోయింది అంటున్నావు, నిజంగా పట్టుకున్నావా లేదా? డౌట్ అడగడం కూడా తప్పేనా? నా మీద డౌట్ ఏంటి నీకు? అది ఇప్పుడే అటు పారిపోయింది. వెళ్ళండి, దాన్ని పట్టుకోండి. అది వెళ్ళిందని తెలిసినప్పుడు వెంటబడి పట్టుకోవచ్చుగా, నా కోసం ఆగడం ఎందుకు? నేను ఆగలేదు, తల పగలు కొట్టి అది ఆపింది. తల పగిలిందా? మరి బ్లడ్ లేదే? నీకు బ్లడ్ కావాలి అంతేగా? రేయ్, అది పారిపోయింది, అది తప్పించుకోవడానికి వీలేదు. పదండి, పట్టుకోండి. నిజంగా దేవుడున్నాడు రేఖ. పాప శిరీష కష్టాలు చూడలేక జైలు నుంచి విడుదలయ్యేలా చేశాడు.
అయినా జైలు నుంచి విడుదలైన శిరీష ఇంటికి రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. రావాల్సిన అవసరమేముందిలే. అలా అనుకురేక శిక్ష వేసిన కోర్టు కూడా ఆ మంచితనాన్ని గుర్తించి వదిలేశారు అంటే ఆ మంచితనాన్ని మనం అర్థం చేసుకోపోతే ఎలా చెప్పు? జైలు నుంచి రిలీజ్ అయి తన ఆఫీసులోనే పనిచేస్తోందంట. మర్చిపోయాను, మొన్న ఆ మధ్య సంజయ్కి ఏదో పెద్ద కంపెనీ నుంచి డీలర్షిప్ ఓకే అయిందని చెప్పానే, ఆ డీలర్షిప్ రావడానికి కారణం కూడా శిరీషేనంట. తన గురించి మాట్లాడితే నీకు నచ్చదు, కానీ అన్ని కష్టాల్లో ఉండి కూడా సంజయ్ గురించి గౌరీ గురించే ఆలోచిస్తోంది శిరీష. శిరీషను కలవాలని సంజయ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరే ఉన్నాడంట. శిరీష రాగానే ఇంటికి తీసుకొచ్చేస్తాడు. సంజయ్ శిరీష ఆఫీస్ దగ్గరే ఉన్నాడంటే తప్పకుండా తన్ని కలుస్తాడు. ఇంటికి రావడం కుదరలేదు కాబట్టి జరిగిందంతా సంజయ్కి చెప్పేస్తుంది. ఇప్పుడెలా? శిరీష ఇప్పట్లో రాదు. వచ్చేసరికి తనకంటూ ఈ ఇంట్లో ఏ స్థానం ఉండదని భయపడ్డాను. ఇప్పుడు ఆ భయం లేదు. తనొస్తుందని అంతగా మురిసిపోవలసిన అవసరమేం లేదు. గతాన్ని కాస్త గుర్తు పెట్టుకుంటే బావుంటుంది. ఎవరికొండదు రేఖా గతం. కనిపించిన దాన్ని చూసి తప్పు అనకూడదు. దాని వెనకాల కారణాలు చూశాకే దాన్ని తప్పు అని నిర్ణయించాలి. నా బిడ్డను చంపింది, నీ కోడల్ని చంపింది, అంతకన్నా కారణం ఇంకేం కావాలి? అదేదో పొరపాటున జరిగింది అని కన్నతండ్రైన అన్నయ్య కూడా అంటున్నాడు కదా రేఖ. నువ్వు మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. ఎలా వదిలిపెట్టమంటావు వదినా? 9 నెలలు ఈ కడుపులో దాచుకున్న ప్రాణమది. 18 ఏళ్లు ఈ గుండెల్లో మోసుకున్న ప్రాణమది. ప్రాణం పోయినా దాని జ్ఞాపకాలు ఇంకా నా వడిలో ఆడుకుంటూనే ఉన్నాయి. చీకట్లో ఆవేశపడే మగాడికి ఏం తెలుస్తుందా ప్రాణం విలువ? అయినా మీ అన్నయ్య ఏ బిడ్డకి ఏం చేశాడు కాబట్టి, ఏ బిడ్డ ఆలనా పాలనా చూశాడు కాబట్టి కన్న బిడ్డ ప్రాణం పోయిందని బాధపడ్డానికి. అమ్మవి కాబట్టి నువ్వు సంధ్య గురించి ఆలోచిస్తున్నా. నానమ్మని కాబట్టి నేను నా మనవరాలికి తల్లి గురించి ఆలోచిస్తున్నాను. అచ్చం శిరీషలా ఉండే సంధ్యలోనే నా మనవరాలు అమ్మని చూడగలదు. ఇంకెవరొచ్చినా సంజయ్కి భార్య కాగలరేమో కానీ గౌరీకి తల్లి కాలేదు. అంటే ఇప్పుడేంటత్తయ్య మీరనేది? నన్ను కాదని సంజయ్కి శిరీషకి పెళ్లి చేస్తారా? నాకు అన్యాయం చేస్తారా? న్యాయం ధర్మం అంటూ ఆలోచిస్తే నీకన్నా ముందు నేను ఆలోచించాల్సింది శిరీష గురించే. శిరీష ఇప్పుడప్పుడే రాదు అన్న ఆలోచనలో మీరేం చేస్తున్నా మాట్లాడలేదు. కానీ ఈరోజు శిరీష బయటకొచ్చింది. మా కోసం అన్ని వదులుకున్న తనకి మేం తప్ప తనకెవ్వరూ లేరు. నువ్వు కావాలనుకుంది, మేము ఇవ్వాలనుకుంది తన స్థానాన్నే. ఆ స్థానం ఇంకెప్పటికీ శిరీషదే. మరి పెళ్ళన్నారు, ముహూర్తాలు పెట్టించారు, మరి నా పరిస్థితి ఏంటి? నీ విషయంలో నాకు అన్యాయం చేస్తారా అని అడిగావుగా. ఇప్పుడు నువ్వే చెప్పు, ఎవరికి న్యాయం చేయమంటావు? నీది ప్రేమ, శిరీషది త్యాగం. ప్రేమ కన్నా త్యాగం ఎప్పుడూ గొప్పదే. అందుకే నేను శిరీషకే న్యాయం చేస్తాను. అంటే నేను అన్యాయం అయిపోయినా పర్వాలేదన్నమాట. మీరు ఆ శిరీషకి న్యాయం చేయాలనుకుంటే మరి నేనేమైపోవాలి? నా కడుపులో బిడ్డ ఏమైపోవాలి? నీ గురించి కూడా ఆలోచిస్తాను. అత్తయ్య, ఏంటండి ఆలోచించేది? మీ ఆలోచనలోనే నేను లేను, మీ మనసులో నేను లేను. ఇంకా నాకు మీరేం చేస్తారు?
సంజయ్ నా జీవితం అనుకొని నా వాళ్ళందరినీ వదిలేసి వచ్చినందుకు నాకు తగిన శాస్త్ర జరిగింది. కస్తూరి, నేను మాట్లాడుతున్నాను కదా. ఎవరు మాట్లాడినా ఏం జరగదు. సంజయ్కి భార్య శిరీష అనుకుంటే ఇక నాకు నా బిడ్డకి దిక్కెవరు? అనాథలాగా అవమానపడుతూ బతకడం కన్నా చావడమే మేలు. అవును, చావడమే మేలు. కస్తూరి, 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 తలుపు తీయమ్మా. నా మాట విను. కస్తూరి, 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 తలుపు తీయమ్మా. కస్తూరి, నీకు నీకు న్యాయం చేస్తానమ్మా. తలుపు తీ. కస్తూరి, 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 నా మాట విను. తలుపు తీ. కస్తూరి, కస్తూరి, తలుపు తీ రేఖ. చూడు, డోర్ లాక్ వేసేసుకుంది వదినా. రావట్లేదు. కస్తూరి, 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 తలుపు తలుపు తీయమ్మా. కస్తూరి, కస్తూరి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఎవరు కావాలి మేడం? సంజయ్ గారున్నారా? సార్ ఇంకా రాలేదు మేడం. ఎప్పుడొస్తారు? యాక్చువల్లీ ఈ టైంకి వచ్చేయాలి మేడం. ఎందుకు ఈరోజు కొంచెం లేట్ అయింది. ఓకే. మీరు మేడం? సంజయ్ గారికి బాగా కావాల్సిందాన్ని. ఓ అలాగా. సార్ క్యాబిన్లో కూర్చోండి, వచ్చేస్తారు. పర్లేదులేండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఓకే అండి. ఎక్స్క్యూజ్ మీ, సంజయ్ గారు రావడం లేట్ అవుతుందేమో. తన నెంబర్ నా దగ్గర మిస్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ సంజయ్కి కాల్ చేసి ఇస్తారా? నెంబర్ నోట్ చేసుకోండి మేడం. నా దగ్గర మొబైల్ లేదు. మీ మొబైల్ నుంచి కాల్ చేసి ఇస్తారా ప్లీజ్? ఓకే మేడం. మాట్లాడండి. చెప్పండి ప్రసాద్ గారు. సంజయ్ గారు, నేను శిరీషుని. శిరీష, బాగున్నారా? బాగున్నాను శిరీష. జైలు నుంచి రిలీజ్ అయిన విషయం మాకు చెప్పలేదే? చెప్పే అవకాశం రాలేదు. అదేంటి? మాతో మాట్లాడడానికి కూడా నీకు అభ్యంతరం ఏంటి? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, ఆ టైంలో అలా జరిగిపోయింది. అవును, నిన్నెప్పుడు రిలీజ్ చేశారు? జైల్లో ఒక మనిషి ప్రాణం కాపాడినందుకు శిక్ష రద్దు చేసి నన్ను విడుదల చేశారు.
మరి విడుదలైన దానివి నేరుగా ఇంటికి రాకుండా బయట ఎక్కడో ఉండడం ఏంటి? అవన్నీ తర్వాత. నేను ముందు మిమ్మల్ని కలవాలి. నేను నిన్ను కలవాలనే వెయిట్ చేస్తున్నాను. ఎక్కడా? మీ ఆఫీస్ దగ్గర. మా ఆఫీస్ దగ్గర? ఆ, అవును. మీ ఎండి గారు చెప్పాకే నాకు ఈ విషయం తెలిసింది. అవునా? నేను నిన్ను కలుద్దామని మీ ఆఫీస్కి వచ్చి వెయిట్ చేస్తున్నాను. నేనిక్కడ నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అయితే అక్కడే ఉండండి, నేను వెంటనే వచ్చేస్తాను. వద్దు, నువ్వే అక్కడ వెయిట్ చేయి, నేనే వస్తున్నాను. అమ్మ కూడా నేను ఇంటికి తీసుకురమ్మంది. నేను రిలీజ్ అయిన విషయం ఆంటీకి తెలుసా? నేనే చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సరే వెయిట్ చేయి, వచ్చేస్తాను. అలాగే. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. కస్తూరి, 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 నా మాట విను. తలుపుతి. రేఖ, తలుపేసుకుని ఈ అమ్మాయి ఏ అఘాయిత్యం చేసుకుంటుందో ఏమో. అదే నాకు అర్థం కావడం లేదు వదినా. నా మాట విను. కస్తూరి, తొందర. కస్తూరి, 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 ఒకసారి తలుపుతి. కస్తూరి, కస్తూరి. నాకెందుకో భయం వేస్తోంది. ఇంతసేపైనా తలుపు తీయట్లేదంటే లోపల ఏ అఘాయిత్యం చేసుకుంటుందో ఏమో. కస్తూరి, నా మాట వినమ్మా. చూడు, నీ పెళ్లి సంజయ్తో చేసే బాధ్యత నాది. నువ్వు తలుపు తీయమ్మా. కస్తూరి, 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 కస్తూరి. కస్తూరి, తలుపు. కస్తూరి, కస్తూరి, కస్తూరి. అయ్యో, రేఖ, వెనక వైపు కిటికీ ఉంది, అటువైపు వెళదాన్రా. కస్తూరి, అయ్యో, కస్తూరి, అమ్మ, కస్తూరి, కస్తూరి, అమ్మ, కస్తూరి, కస్తూరి, అయ్యో, కస్తూరి, కస్తూరి, అమ్మ, కస్తూరి, కస్తూరి, తలుపు తీయమ్మా. కస్తూరి, 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 తలుపు తీయమ్మా. కస్తూరి. కస్తూరి, కస్తూరి. రేఖ, ఇంకొకసారి. కస్తూరి. 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 కస్తూరి.
కస్తూరి! కస్తూరి! ఎంత పని చేసావమ్మా? ఈ ఇంట్లో బ్రతకాలని వచ్చి ఈ ఇంట్లో చనిపోవాలనుకున్నావా? కస్తూరి! అయ్యో! కస్తూరి! రేఖ హాస్పిటల్ తీసుకెళ్తా పదా. కస్తూరి!